లష్కర్ బోనాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి పూజలు చేశారు పూజారులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లల్లా బారులు తీరారు భక్తులు. కష్టాలను పరిష్కరిస్తుంది, లోక కళ్యాణానికి ఆశీర్వదిస్తుంది. హైదరాబాద్ మహానగరంతో పాటు ఈ ప్రాంతాన్ని చల్లంగా దీవిస్తుంది అనేటువంటి నమ్మకం రోజు రోజు పెరుగుతున్నది. వాళ్ళ హైదరాబాద్లో ఒకప్పుడు కొన్ని చోట్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ పండుగలు ఈరోజు మిత్రులు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారిని అడిగితే 2000 చోట్ల ఈ బోనాల పండుగ జరుగుతున్నదని చెప్పి, అయినా ప్రతి చోట భక్తులు వాళ్ళ ప్రాంతంలో చేసుకున్నప్పటికీ మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడం అనేది అమ్మవారికి ఉన్నటువంటి వైవిధ్యం. మరి అటువంటి ఈ బోనాల పండుగకు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎంత గొప్పది అనంటే, అనేక శతాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సంస్కృతి ఆచార వ్యవహారాలు గతంలో 6-7 దశాబ్దాలు నిరాధారణకు గురైంది. ఒక రకంగా సాంస్కృతిక పరమైనటువంటి దాడి, పరాయీకరణ కూడా జరిగింది. ఆ పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణలో జరిగేటువంటి బతుకమ్మలైనా బోనాలైనా, ప్రతి పండక్కి తెలంగాణలో జరిగేటువంటి రంజాన్ అయినా, తెలంగాణలో జరిగేటువంటి క్రిస్మస్ అయినా, ప్రతి పండక్కి ప్రతి మత విశ్వాసానికి అనుగుణంగా ప్రతి వర్గానికి కూడా వాళ్ళ దేవుళ్లకు వాళ్ళ ఆచార వ్యవహారాలకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నది, ప్రోత్సహిస్తున్నది, ఆర్థికంగా ఆదుకుంటున్నది. బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు అమ్మవారికి కూడా ముఖ్యమంత్రి వారికి ఉన్నటువంటి కృతజ్ఞతా భావం, తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి సందర్భంలో వారు మొక్కని అమ్మవారు లేరు, వారు వెళ్ళని చర్చి లేదు, వారు వెళ్ళని మస్జిద్ లేదు. అంటే అన్ని దేవుళ్ళారా మీరున్నారు, తెలంగాణ జాతికి దేవుళ్ళ పట్ల విశ్వాసం, మరి మీరున్నారు, మాకు అన్యాయం అవమానం జరుగుతూ ఉన్నది, ఈ అన్యాయం అవమానం నుంచి మాకు న్యాయం జరగాలి అంటే మీ ఆశీస్సులు ఉండాలి అని కోరుకోవడం జరిగింది. వారందరి ఆశీస్సుల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి తెలంగాణలో మన సంస్కృతి సాంప్రదాయాల రినైజాన్స్ కాలం కొనసాగుతున్నది. కాబట్టి పోయినసారి వచ్చినాం, అమ్మవారిని దర్శించుకున్నాం, రద్దీ అప్పుడు ఎక్కువ అనిపించింది, కానీ ఈరోజు చూస్తే ఇంకా ఎక్కువైంది. అంటే అమ్మవారి పట్ల విశ్వాసం వెనుకున్నటువంటి సూత్రం, అమ్మవారి వల్ల అనుగ్రహం పొంది వాళ్ళ జీవితాల్లో మంచి జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి గొప్ప పర్వదినం గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకించి తప్పకుండా మీరు దర్శించుకోవాలని వారు కోరడం, ఈరోజు వచ్చి దర్శించుకోవడం ఒక అదృష్టం. జీవితంలో స్మృతులు, అనుభూతులు అనేక ఉంటాయి, కానీ కొన్ని అనుభూతులు జీవితాంతం మనసులో ఉంటాయి. అటువంటి అపూర్వ ఘట్టం, అద్భుతమైనటువంటి అవకాశం, సందర్భం, అదృష్టం ఇది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు యావత్ మానవాళికి, తెలంగాణకు, హైదరాబాద్ మహానగరానికి ఇదే రకంగా కొనసాగి మనమందరం అమ్మ చల్లని దీవులతో కరకాలం ప్రశాంతంగా, అమ్మవారిని నేను దండం పెట్టినప్పుడు అమ్మ అన్నిచ్చినావు, కానీ ఈ మనుషులలో మానవీయ విలువలు కొంచెం తగ్గుతూ ఉన్నాయి, కాస్త ఆ రకంగా మనుషుల్లో పరివర్తన వచ్చినట్టు ఆశీర్వదించమని అందరి తరఫున నేను కోరుకోవడం జరిగింది సార్. పసుపు కుంకుమ బొట్లందం, ఎలుగుతాంటే దీపాంతం, ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం, ఇల్లెమ్మ
పల్లెం కుడుకలు బెల్లం కర్వాచన యాపకుమలు చేసెను గానం బిల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ 2 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక అర్ధరాత్రి దాటిన కాడ్నుంచే అమ్మవారికి బోనాలు చెల్లించుకునేందుకు మహిళలు తరలి వస్తున్నారు. నెత్తిన బోనం పెట్టుకుని క్యూ లైన్లలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీలు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ ఎంపీ కేకే, అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, ఇతర ప్రముఖులు మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం బల్లం దండకనకర దండకనకర దిల్లం బల్లం దంగ 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 దండనకర దిల్లం బల్లం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. ఇక ఇయాల మొత్తం అమ్మవారికి బోనాలు ఇయ్యనున్నారు. రేపు రంగం వేడుక జరుపుతారు. ఉత్సవాల బోనాలతో పాటు ఘటాలు, సాక, పలహారపు బండ్ల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు ఉన్నాయి. తర్వాత అంబారి మీద అమ్మవారిని సాగనంపుతారు. నరకానికి దుష్టుల దరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతాము. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్. ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే. జాతరకు జీహెచ్ఎంసీ, జలమండలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 132 సీసీ కెమెరాలతోటి నిఘా పెట్టారు పోలీసులు. 5 భారీ స్క్రీన్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. లష్కర్కొచ్చే భక్తుల కోసం 100 బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. వీవీఐపీలను అమ్మవారి ఆర్చ్ గేట్ నుంచి అనుమతిస్తున్నారు. మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్. ఆ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకెళ్ళమ్మ జుబ్లీ పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ. దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరువాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ. ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం దంగ 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 దండనకర దిల్లం బల్లం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లం బల్లం. లష్కర్ బోనాలకు వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సామాన్య భక్తుల దర్శనానికి మరిన్ని సదుపాయాలు కల్పించనుమన్నారు మంత్రి. బోనాల ఏర్పాట్లు, సీఎం, గవర్నర్ రాక మీద మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అలాగే బోనాల పండుగ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అవుతుంది. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు చాలా చక్కగా ఈ బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లాంటి శాఖల సమన్వయంతో పోతుందో ఒక్కసారి మినిస్టర్ గారు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, అసలు ఈసారి అంటే ఎవ్రీ ఇయర్తో పోలిస్తే కూడా ఈసారి ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ అవుతున్నాయి అనేసి భక్తుల నుంచి కూడా మాటలు వినబడుతున్నాయి. మరి ఎట్లాంటి కార్యక్రమాలతో మీరు మళ్ళీ ముందుకెళ్తున్నారు? అమ్మ సెంటిమెంట్గా మహంకాళి జాతర ఆషాఢ మాసం అనగానే మనకు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఎంతో భక్తి భావంతో ప్రజలు చేసుకుంటారు. బోనాలు అనగానే ఆడవాళ్ళలో ఉన్నటువంటి సంతోషం వేరే ఉంటుంది. ఇక్కడ 200 సంవత్సరాల నుంచి జరిగేటువంటి ఉజ్జయిని మహంకాళి పూజలు మధ్యరాత్రి 2 గంటల నుంచి మహిళలందరూ క్యూ లైన్లో ఉన్నారు. అయితే ఈసారి ప్రజలు భక్తుల సంఖ్య పెరిగింది, కానీ మనకున్న స్థలం ఇంతే కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కొంత లేట్ అయితే తప్ప ఏ ఇబ్బంది లేకుండా మాత్రం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాం. కాస్త వీవీఐపీలు వచ్చినప్పుడు కాస్త క్యూ లైన్లు ఆగుతున్నాయి, అట్లాంటి విషయాల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు? అమ్మాయి ఇడికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళు ఆగుతున్నాయి అనుకుంటారు, అక్కడ ఒక నిమిషం కూడా ఉండలేరు ఎవరు. ఎంత వీఐపీలు వచ్చినా కానీ స్పీడ్గానే తీసుకెళ్తాం. ఈ ఉత్సవాలు దాదాపు 2 రోజులు కొనసాగుతాయి, ఈ రోజు రేపు. సో రేపు భవిష్యవాణి ప్రధానమైన ఘట్టం, మరి అది ఎప్పటి వరకు ముగుస్తుంది? ఇప్పుడు ఈ రోజు బోనాలు, మధ్యాహ్నం తర్వాత తొట్టెల ఊరేగింపులు. మీరు దయచేసి సాయంత్రం కూడా ఉండాలి, రాత్రి వరకు. పలారం బండ్ల ఊరేగింపులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మన వాళ్ళు సాయంత్రం వరకు వెళ్ళిపోతారు. నైట్లో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా ఊరేగింపులు వస్తాయి ఇక్కడికి. రేపు భవిష్యవాణి రంగం. అయితే మన సంతోషం ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మవారిని రంగం టైంలో భవిష్యవాణి చెప్పేటప్పుడు మంచి వర్షాలు పడాలని కోరుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర గొప్పతనం, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వర్షాలు చాలా అడ్వాన్స్గా వస్తూనే ఉన్నాయి. ఎవ్రీ టైం నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి బాగా వర్షాలు పడాలంటారు ఎవరు వచ్చినా కానీ. ఈసారి వర్షాలలోనే పండుగ జరుగుతుంది, చాలా సంతోషం. సార్ ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఎట్లాంటి బోనాల సమర్పణ జరుగుతుంది? సీఎం గారు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? పొద్దున 4 గంటలకే నేను బోనం తీసుకొని వచ్చినమ్మా ప్రభుత్వం తరఫున. ఇక జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు. సారథి ఇంకా ప్రోగ్రాం కన్ఫర్మ్ కాలేదు. గవర్నర్ గారు 4 గంటల 45 నిమిషాల గవర్నర్ గారు వస్తున్నారు. ఇప్పటికే కౌన్సిల్ చైర్మన్ గారు, మంత్రులు వస్తున్నారు కంటిన్యూగా. మీకు మేబీ ఒక హాఫ్ అన్ అవర్ లోపల ప్రోగ్రామ్ అంతా కన్ఫర్మ్. వచ్చే వీఐపీలకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఏమి లేదమ్మా, ఇక్కడ వాళ్ళకి ఏంటంటే తీసుకుపోయి ఎవరో దర్శనం చేయాలి కాబట్టి ఎవరో ట్రస్ట్ మెంబర్ని పెడుతున్నాం. అక్కడ కూడా పబ్లిక్ ఏమి ఇబ్బంది లేకుండా 1 నిమిషమే అంతే తప్ప ఆడ పోయి గంటల తరబడి జనం అంతా బయట ఉంటే ఆ పరిస్థితులు లేవు. రేపు ఎప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్గా క్లోజ్ అవుతుంది? రాత్రి 1 గంట 2 గంటలు అవుతుందమ్మా రేపు రాత్రి. సో అప్పటి వరకు అమ్మవారి దర్శనానికి భక్తుల్ని విడుస్తారు? కంటిన్యూ ఉంటుంది, కంటిన్యూ బ్రేక్ ఏమి ఉండదు. సో మొత్తం మీద అన్ని శాఖల సమన్వయంతో ముందుకు పోతున్నాం. అలాగే వీవీఐపీలు అలాగే ప్రభుత్వం తరపున ఇంకా ఎవరెవరు వస్తారన్న క్లారిటీ లేదు, కానీ భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేశామనేసి మంత్రి తలసాని అంటున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ భానుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగాని